ఈ వీడియోలో యూట్యూబ్ స్టూడియోకి సంబంధించినటువంటి సింపుల్ సెట్టింగ్స్ అంటే మన యూట్యూబ్ ఛానల్ యొక్క నేమ్, ఇంకా యూట్యూబ్ ఛానల్ యొక్క హ్యాండిల్ నేమ్, ఇంకా దాని ప్రొఫైల్ పిక్, ఇంకా బ్యానర్, ఇంకా మన యూట్యూబ్ ఛానల్ సంబంధించినటువంటి డిస్క్రిప్షన్ ఎలా అప్డేట్ చేయాలి, ఇంకా మన యూట్యూబ్ ఛానల్ సంబంధించినటువంటి ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ఇంకా వగేరా ఏదైనా మన యూట్యూబ్ ఛానల్కు రిలేటెడ్గా సోషల్ మీడియా ఉన్నట్టయితే ఆ సోషల్ మీడియా యొక్క లింక్స్ ఎలా అప్డేట్ చేయాలి, ఆ లింక్స్ మన ఛానల్ బయోలో అంటే యూట్యూబ్ ఛానల్ యొక్క బయోలో రిఫ్లెక్ట్ అవుతాయి కదా, అది ఎలా చేసుకోవాలి, ఎలా అప్డేట్ చేయాలి, ఇంకా మన యూట్యూబ్ స్టూడియోలోనే మన వీడియోస్ని ఎలా అప్లోడ్ చేయాలి, ఇలా సింపుల్ సెట్టింగ్స్ మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని ఎండ్ వరకు అయితే ఖచ్చితంగా ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. వీడియోలోకి వచ్చినట్లయితే ఇక్కడ మనకు స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా, సో ఇది యూట్యూబ్ స్టూడియో యొక్క అప్లికేషన్. ఆ అప్లికేషన్ ఓపెన్ చేసినట్లయితే టాప్లో మన ప్రొఫైల్ కనిపిస్తుంది కదా, ఆ ప్రొఫైల్ మీద క్లిక్ చేయాలి. ఆ ప్రొఫైల్ మీద ట్యాప్ చేసినట్లయితే ఇక్కడ మనకు డిఫరెంట్ సెట్టింగ్స్ అనేది వచ్చాయన్నమాట. ఆ సెట్టింగ్స్ లో మనం ఇక్కడ పెన్సిల్ మార్క్ కనిపిస్తుంది కదా, ఆ పెన్సిల్ మార్క్ మీద ట్యాప్ చేయాలి. ఆ పెన్సిల్ మార్క్ మీద ట్యాప్ చేసినట్లయితే ఇక్కడ మనకు డిఫరెంట్ అంటే సెట్టింగ్స్ మళ్ళీ ఓపెన్ అయ్యాయి కదా. ఇక్కడ మనకు చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి, అశోక్ టెక్ హబ్ అనేసి మన ఛానల్ యొక్క నేమ్ రిఫ్లెక్ట్ అవుతుంది. ఆ రిఫ్లెక్ట్ అవుతున్న పెన్సిల్ మార్క్ ఉంది కదా పక్కన, దాని మీద ట్యాప్ చేసినట్లయితే మన ఛానల్ యొక్క నేమ్ను చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకు చూసినట్లయితే డౌన్లోడ్ నోటిఫికేషన్ కూడా ఉందన్నమాట. అంటే 14 డేస్కు ట్వైస్ మాత్రమే మన ఛానల్ యొక్క నేమ్ను చేంజ్ చేసుకోవడానికి వీలవుతుందని. అంటే ఇప్పుడు మనం ప్రజెంట్ ఈరోజు మన ఛానల్ యొక్క నేమ్ చేంజ్ చేసినాం, ఇంకా 2 డేస్ తర్వాత చేసినాం, మళ్ళీ 3 డేస్ తర్వాత అంటే కాదనమాట. అంటే 14 డేస్ అంటే మనకు విత్ ఇన్ టైం లైన్ ఏదైతే వాళ్ళు ఇచ్చారో ఆ టైం లైన్లోనే మనం అప్డేట్ చేసుకోవడానికి వీలవుతుంది. సో ఇది మన ఛానల్ యొక్క నేమ్ను అప్డేట్ చేసుకోవడం కానీ చేంజ్ చేసుకోవడం కానీ చేసుకోవచ్చు. సో అలానే ఇక్కడ మనకు డౌన్లో ఇంకొకటి హ్యాండిల్ నేమ్ ఉంటుంది, అంటే మన ఛానల్ యొక్క హ్యాండిల్ నేమ్. ఇప్పుడు యూట్యూబ్లో మన ఛానల్ నేమ్ సెర్చ్ చేసినప్పుడు మన ఛానల్ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా ఓపెన్ అవుతాయి కదా, సో దానికి ఇది హ్యాండిల్ నేమ్ అనమాట. సో మన ఛానల్ ఏదైతే అశోక్ టెక్ ఉందో సో దానికి సంబంధించింది అదే రేట్ ఇచ్చేసి మనం మన ఛానల్ యొక్క నేమ్ను అప్డేట్ చేసినట్లయితే అది హ్యాండిల్ నేమ్ అనమాట. సో ఇక్కడ కింద ఇంకొకటి ఇక్కడ డిస్క్రిప్షన్ ఉంది కదా, ఈ డిస్క్రిప్షన్ అక్కడ ట్యాప్ చేసినట్లయితే పెన్సిల్ మార్క్ మీద మన డిస్క్రిప్షన్ అనేది ఓపెన్ అవుతుంది. అక్కడ మనకు డిస్క్రిప్షన్ ఏమిటంటే మన ఛానల్ కంటెంట్ దానికి రిలేటెడ్, అంటే టెక్నికల్ రిలేటెడా, ఫుడ్ రిలేటెడా, లేకపోతే మన ఛానల్ ఏదైతే కంటెంట్ ఉంటుందో దానికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్, అంటే మన ఛానల్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అనేది ఈ డిస్క్రిప్షన్లో అప్డేట్ చేయాలన్నమాట. సో ఇది కూడా మన ఛానల్ యొక్క గ్రోత్కు, ఇంప్రూవ్కి, మళ్ళీ మన ఛానల్ యొక్క హ్యాండిల్కి, అంటే మన ఛానల్ ఏదైతే ఉంటుందో అది మన ఛానల్ కంటెంట్ ఏదైతే ఉంటుందో అది ఇంప్రూవ్ అయ్యేకి హెల్ప్ అవుతుంది అనమాట. సో దాని కింద మనకి ఇక్కడ లింక్స్ అని ఉంది కదా, సో అక్కడ పక్కన పెన్సిల్ మార్క్ ఉన్నది చూడండి, దాని మీద ట్యాప్ చేసినట్లయితే ఇక్కడ మనకు డౌన్లో ప్లస్ యాడ్ అని ఉంది కదా, సో దాని మీద ట్యాప్ చేయాలి. దాని మీద ట్యాప్ చేసినట్లయితే ఇక్కడ చూడండి మనకు టైటిల్ యాడ్ యూఆర్ఎల్. ఇక్కడే మన ఛానల్ యొక్క ఇన్స్టాగ్రామ్ కానీ ఫేస్బుక్ కానీ అలాంటి ఛానల్ ఏమైనా ఉన్నట్టయితే సోషల్ మీడియా, దాని టైటిల్ అంటే ఇన్స్టాగ్రామ్ అయితే ఇన్స్టాగ్రామ్, ఇంకా మనకు ఫేస్బుక్ ఉన్నట్లయితే ఫేస్బుక్, అలా మన టైటిల్ అంటే ఏదైతే సోషల్ మీడియాకి సంబంధించినది ఇన్స్టాగ్రామ్ లేకపోతే ఫేస్బుక్ అనేసి మన ఛానల్ లింక్ ఇస్తాము. ఆ ఫేస్బుక్ అయితే ఫేస్బుక్ అనేసి ఆ ఛానల్ యొక్క యూఆర్ఎల్ అని ఉంది కదా కింద యాడ్ యూఆర్ఎల్, మా ఛానల్ యొక్క అంటే మన ఇన్స్టాగ్రామ్ కానీ ఫేస్బుక్ కానీ ఆ యూఆర్ఎల్ను కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేయాలన్నమాట. అక్కడ పేస్ట్ చేసిన తర్వాత డన్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసినట్లయితే మనకు ఆ లింక్ అన్నది అంటే ఆ లింక్ అనేది సేవ్ అవుతుంది, మన బయోలో కనిపిస్తుంది. ఎవరైనా యూజర్స్ కానీ ఎవరైనా మన ఛానల్ యొక్క ఇన్స్టాగ్రామ్ కానీ సోషల్ మీడియా కానీ ట్యాప్ చేసి ఓపెన్ చేసేదానికి వీలవుతుంది అనమాట. అలానే టాప్లో మనకు మన ఛానల్ యొక్క నేమ్ కనిపిస్తుంది కదా, అశోక్ టెక్ హబ్ అనేసి, అది మన ఛానల్ యొక్క బ్యానర్ అనమాట. సో దాని మీద ట్యాప్ చేసి ఇప్పుడు ప్రజెంట్ ఉన్న బ్యానర్ కాకుండా ఇంకా వేరే బ్యానర్ కూడా మనము అప్డేట్ చేసుకోవాలనుకున్నా కూడా దాని మీద ట్యాప్ చేసినట్లయితే డైరెక్ట్ గ్యాలరీలోకి డైరెక్ట్ అవుతుంది. సో అక్కడ మనకు ఏదైతే ఇమేజ్ మనము ఛానల్ బ్యానర్గా అప్డేట్ చేసుకోవాలనుకుంటున్నామో దాన్ని ట్యాప్ చేసుకొని దాన్ని సెలెక్ట్ చేసుకొని డన్ కొట్టినట్లయితే మన ఛానల్ యొక్క బ్యానర్ అనేది కూడా చేంజ్ అవుతుంది. సో అదేవిధంగా మన ఛానల్ యొక్క ప్రొఫైల్ పిక్ను కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు. అది ఎలా అంటే ఇక్కడ కెమెరా కనిపిస్తుంది కదా, సో దాని మీద ట్యాప్ చేసినట్లయితే సో డైరెక్ట్ ఇది కూడా మన గ్యాలరీలోకి నావిగేట్ అవుతుంది. అక్కడ మనం ఏదైతే మన ఛానల్ యొక్క ప్రొఫైల్ లాగా అప్డేట్ చేసుకోవాలనుకుంటున్నామో ఆ ఫోటోని సెలెక్ట్ చేసుకొని డన్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసినట్లయితే మన ఛానల్ యొక్క ప్రొఫైల్ పిక్ కూడా అప్డేట్ అవుతుంది అనమాట. సో ఈ విధంగా సింపుల్గా మన ఛానల్ యొక్క నేమ్ కానీ హ్యాండిల్ నేమ్ కానీ డిస్క్రిప్షన్ అప్డేట్ కానీ ఇంకా ఛానల్ యొక్క లింక్స్ కానీ ప్రొఫైల్ పిక్ బ్యానర్ అన్నది మనము అప్డేట్ చేసుకోవచ్చు అనమాట. సో అలానే మన ఛానల్లో ఇంకా ఏదైనా వీడియో అప్డేట్ చేసుకోవాలనుకుంటే అంటే గూగుల్లో కానీ అక్కడ లేకుండా డైరెక్ట్ ఇక్కడ మనం ఏదైతే యూట్యూబ్ స్టూడియో యూజ్ చేస్తున్నామో ఇక్కడ మనం ఛానల్ యొక్క వీడియోస్ని అప్లోడ్ చేసుకోవచ్చు అనమాట. అప్లోడ్ చేసుకోవడానికి ఎలా అంటే ఇక్కడ పైన మనకు
ప్లస్ మార్క్ కనిపిస్తుంది కదా, సో ఆ ప్లస్ మార్క్ మీద ట్యాప్ చేయాలి. ఆ ప్లస్ మార్క్ మీద ట్యాప్ చేసినట్లయితే ఇది డైరెక్ట్ మన గ్యాలరీలోకి వెళ్తుంది అనమాట. ఆ గ్యాలరీలో మనం ఏదైతే వీడియో ఆల్రెడీ చేసి మనం సేవ్ చేసుకోవాలమో వీడియోని మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఆ వీడియోని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ డన్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసినట్లయితే సో ఇక్కడ మనకు చూడండి ఈ విధంగా ఆప్షన్స్ వస్తాయన్నమాట. ఇక్కడ మనం ఫస్ట్ మనం ఏదైతే వీడియో చేసామో ఆ వీడియో యొక్క టైటిల్, ఆ టైటిల్ ఇచ్చిన తర్వాత పబ్లికా ప్రైవేటా, లేకపోతే ఇంకా కిందకి డ్రాగ్ చేసినట్లయితే ఆ వీడియో యొక్క ఇక్కడ షో మోర్ అని ఉన్నప్పుడు దాని మీద ట్యాప్ చేసి ఇక్కడ మనం కిందికి డ్రాగ్ చేసినట్లయితే ఇక్కడ మనకు డిస్క్రిప్షన్ వస్తుంది. ఇక్కడ డిస్క్రిప్షన్ ఏమంటే ఛానల్ డిస్క్రిప్షన్ వచ్చేసి మన ఛానల్ దేనికి సంబంధించింది అని ఆ డిస్క్రిప్షన్ అనమాట. ఇక్కడ వీడియో డిస్క్రిప్షన్ ఏమంటే మనం పర్టికులర్గా ఆ వీడియో ఏ దాని మీద అంటే ఏ కంటెంట్ మీద చేస్తున్నాం అంటే మొబైల్ సెట్టింగ్సా, లేకపోతే ఇన్స్టాగ్రామ్ సెట్టింగ్స్, లేకపోతే ఏదైనా మొబైల్ యొక్క రివ్యూ అలాంటిది ఉంటుంది కదా, సో దానికి సంబంధించిన డిస్క్రిప్షన్ అనేది ఇవ్వాలన్నమాట. సో మన ఛానల్ యొక్క డిస్క్రిప్షన్ అలానే మన వీడియో యొక్క డిస్క్రిప్షన్ అనేది డిఫరెంట్. సో దాన్ని వీడియోని బట్టి మనం డిస్క్రిప్షన్ అనేది అప్డేట్ చేయాలి. ఇంకా కిందికి డ్రాగ్ చేసినట్లయితే ఇక్కడ మనకు ట్యాగ్స్ అని ఉంది కదా, సో ఈ ట్యాగ్స్ అని ఉంది కదా, దీని మీద ట్యాప్ చేసినట్లయితే ఇలా మనకు డిఫరెంట్ ఆప్షన్స్ వస్తాయి అనమాట. సో ఇక్కడ ట్యాగ్స్ అనేది ఉంది కదా, దాన్ని అక్కడ మన వీడియో యొక్క ట్యాగ్స్కి అంటే మన వీడియోకి సంబంధించిన ట్యాగ్స్ ఇవ్వాలి. ఇది ఎలా వర్క్ అవుతుందంటే మన వీడియోని ఇప్పుడు యూట్యూబ్లో సెర్చ్ చేసినప్పుడు మన వీడియోని కూడా అక్కడ డిఫరెంట్ వీడియోలు చూపిస్తుంది కదా యూట్యూబ్, సో మన వీడియో కూడా అక్కడ రిఫ్లెక్ట్ అవ్వడానికి ఈ ట్యాగ్స్ అనేది పుష్ చేస్తుంది అనమాట. సో ఇది హెల్ప్ అవుతుంది. సో ఈ విధంగా మనం ఏదైతే సంబంధించింది అంటే హౌ టు క్రియేట్ యూట్యూబ్ ఛానల్ కానీ హౌ టు క్రియేట్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ అలా డిఫరెంట్ ఏదైతే మనం వీడియో చేస్తున్నామో ఆ వీడియోకి సంబంధించిన ట్యాగ్స్ ఇచ్చినట్లయితే ఇది కూడా మనకు హెల్ప్ అవుతుంది అనమాట. సో అలా అంతా ఇచ్చిన తర్వాత ఇక్కడ సేవ్ ఆప్షన్ ఇచ్చి మనం ఏదైతే థంబ్నెయిల్ ఉంటుందో ఆ థంబ్నెయిల్ని అప్డేట్ చేసినట్లయితే ఈ వీడియో అనేది అప్లోడ్ అవుతుంది. సో ఈ విధంగా ఫ్రెండ్స్ మనం మన యూట్యూబ్ ఛానల్లో ఏదైనా వీడియో అప్లోడ్ చేయాలనుకుంటే యూట్యూబ్ స్టూడియోలో అప్లోడ్ చేయొచ్చు. సో ఇది మన వీడియో. ఇది ఎలా అంటే ఇప్పుడు యూట్యూబ్ స్టూడియోలో సింపుల్గా మనం డిఫరెంట్ సెట్టింగ్స్ మన ఛానల్ నేమ్ అదే డిస్క్రిప్షన్ లింక్స్ ఇలా అప్డేట్ చేసుకొని మన ఛానల్ యొక్క గ్రోత్ను పెంచుకోవచ్చు అనమాట. సో ఫ్రెండ్స్ ఇది మన వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.